మహేంద్ర సింగ్ ధోని పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది. 2011 స్కూల్లో చదువుతున్న రోజులవి. క్రికెట్ అంటే ఇష్టం, టెక్నికల్ టర్మ్స్ ఏం తెలియవు. ఒక్కటే తెలుసు, ఇండియా గెలవాలి, వరల్డ్ కప్ మన దగ్గరికి రావాలి, అంతే. అప్పట్లో న్యూస్లో ఎక్కువగా కనిపించేది భారత్ పై ఆస్ట్రేలియా గెలుపు, భారత్ పై దక్షిణాఫ్రికా గెలుపు, భారత్ గెలుపు అని చాలా తక్కువగా చూసేవాడిని. ఆ ఏజ్లో నాకు బాగా గుర్తున్న విజువల్ అది. కానీ ఒకడొచ్చాక ఆ ఫీలింగ్ మారిపోయింది. ఇండియా గెలుపు అని చూడడం అలవాటైంది. మన టీం కూడా స్ట్రాంగ్ అనే నమ్మకం వచ్చింది. లాంగ్ హెయిర్, ఆ స్మైల్, ఆ కామ్నెస్ చూస్తేనే ఏదో పాజిటివ్ వైబ్. ఎలా అని అడగకు, ఫ్యాన్ అయిపోయా. 2011 వరల్డ్ కప్ ఫైనల్. మనం గెలుస్తామా లేదా అనే టెన్షన్ ఉంది. వికెట్స్ పడిపోతున్నాయి, కానీ గౌతమ్ గంభీర్ ఇన్నింగ్స్ మ్యాచ్ని నిలబెట్టింది. కానీ ఇంకా ఏదో కావాలి. అప్పుడు వచ్చాడు ధోని, కొట్టాడు ఒక సిక్సర్. అది బాల్ని బౌండరీ దాటించడం మాత్రమే కాదు, 28 ఏళ్ల ఎదురు చూపుని బౌండరీ దాటించడం. దేశమంతా ఒక్కసారిగా లేచార్చింది. అప్పుడు ధోని అంటే ఇష్టం, పెరిగి పెద్ద అయ్యాక ధోని అంటే రెస్పెక్ట్. ఇది చాలా పెద్ద ట్రాన్సిషన్. చిన్నప్పుడు ఆయన సిక్సెస్ నచ్చాయి, ఆయన ఫినిషింగ్ నచ్చింది. పెద్ద అయ్యాక అర్థమైంది ధోని గ్రేట్నెస్ ట్రోఫీస్లో కాదు, ఆయన మైండ్ సెట్లో ఉంది అని. ఎందుకంటే ఆయన మనకి క్రికెట్ మాత్రమే నేర్పించలేదు, లైఫ్లో ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయడం నేర్పించాడు. అంత ప్రెషర్ ఉన్నా కామ్గా ఉండడం, గెలిచినా ఓవర్గా సెలబ్రేట్ చేయకపోవడం, ఓడిపోయినా ఎక్స్క్యూజెస్ చెప్పకపోవడం. ఆయన మీద క్రిటిసిజం వచ్చినా ఆయన ఎప్పుడూ ఒకరి గురించి తప్పుగా మాట్లాడలేదు. రిజల్ట్ గురించి ఓవర్గా ఆలోచించే బదులు మన కంట్రోల్లో ఉన్న దాని మీద ఫోకస్ పెట్టాలి అని నేర్పించాడు. ధోని క్లాసిక్ కవర్ డ్రైవ్స్ ఆడలేదు. ఆయన బ్యాటింగ్లో ఎలిగెన్స్ కన్నా ఇంపాక్ట్ ఎక్కువ ఉండేది. ఆయన ఆడే షాట్స్, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన స్టైల్ ఇవన్నీ మనలాగా నార్మల్గా అనిపించేవి. ఆయన మిడిల్ క్లాస్ నుంచి వచ్చాడు, మనలాగా ఉండే అబ్బాయి ఇంత పెద్ద స్టేజ్కి వచ్చాడు అంటే మనం కూడా లైఫ్లో ఏదైనా చేయొచ్చనే నమ్మకం వచ్చింది. అందుకే ధోని సక్సెస్ని మనం చూస్తే అది ఆయన గెలుపు కాదు, మన గెలుపులా అనిపిస్తుంది. ఆయన ఫెయిల్యూర్ మన ఫెయిల్యూర్లా అనిపిస్తుంది. చిన్నప్పుడు ధోనిని ఫ్యాన్ లాగా చూసాం, కానీ ఇప్పుడు ఒక ఐడల్లా చూస్తున్నాం. ఎందుకంటే క్రికెట్ ఆడడం చాలామంది నేర్పిస్తారు. లైఫ్లో వచ్చే ప్రెషర్ని సైలెంట్గా ఎలా క్యారీ చేయాలో, అందరినీ వెంట పెట్టుకొని ఎలా గెలవాలో, గెలిచిన తర్వాత కూడా ఎలా ఒదిగి ఉండాలో అవి ధోని నేర్పించాడు. ఈరోజు క్రికెట్లో చాలా గ్రేట్ ప్లేయర్స్ ఉన్నారు, రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నారు, కానీ ధోని లాంటి ఒక లీడర్ రాలేదు. చివరిగా ఒక మాట, టీం కష్టాల్లో ఉన్నప్పుడు ఒకే ఒక్క మాట వినిపించేది. అదేంటో తెలుసా? ధోని ఉన్నాడుగా, చూసుకుంటాడులే.